వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న వారికి, దీక్షలో మద్దతుగా కూర్చున్న వారి అందరికీ కూడా ఉద్యమ అభినందనలు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వానికి ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ రోజున బదిలీలకు సంబంధించి ఒక బదిలీ జరిగింది అంటే ఉపాధ్యాయుడు చాలా ఆనందంగా ఉండేవాడు. నా సొంత ఇంటికి వెళ్తానో, నా దగ్గరికి వెళ్తానో, ఈ రోజున బదిలీలు జరిగితే మాకు బదిలీలు కావాలని కోరుకునేవాడు. ఈ రోజున బదిలీలు జరిగితే ఏం ప్రమాదం జరుగుతుందో అనే పరిస్థితుల్లోకి ఈ రోజున ఈ పాలకులు మనల్ని నెట్టవేయబడ్డారు. ఈ రోజున రిక్వెస్ట్ బదిలీలు కానీ లేదంటే 8 years కంప్లీట్ అయినటువంటి బదిలీల కంటే రేషనలైజేషన్, రీఎంబర్స్మెంట్ బదిలీలు ఎక్కువగా ఉన్నాయి. మరి రేషనలైజేషన్, రీఎంబర్స్మెంట్ బదిలీలు ఎవరి వల్ల వచ్చినాయి? గతంగా ఇందాక సత్యరాజు గారు చెప్పారు, నేను ఎక్కడో పాఠశాలకు వెళ్ళాను, అక్కడ రేషనలైజేషన్ జరిగింది, ఇంకో పాఠశాలకు వెళ్ళాను, మరలా అక్కడ రేషనలైజేషన్ జరిగిందని. అంటే రేషనలైజేషన్ అంటే ఏంటి? వాస్తవంగా విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తికి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అదనంగా ఉన్నాడు కాబట్టి అవసరమైనటువంటి పాఠశాలకి తరలించడాన్ని రేషనలైజేషన్ అని చెప్తారు. మరి వాళ్ళు దానికి పేరు కొత్తగా మార్చి రీఎంబర్స్మెంట్ అని చెప్పారు. ఎందుకు రీఎంబర్స్మెంట్లో ఉపాధ్యాయుని నువ్వు తరలిస్తా ఉన్నావు అనేది పరిశీలిస్తే ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణల వలన ఈ రోజున ఉపాధ్యాయులు రీఎంబర్స్మెంట్కి గురవుతా ఉన్నారు. అంటే నీవు చేసినటువంటి సంస్కరణల వలన ఈ రోజున ఉపాధ్యాయులు ఇబ్బంది పెడతా ఉన్నాం. ఈ రోజున ఈ సంస్కరణలు అమలు చేయటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మన పిల్లలు ఈ సంస్కరణల వల్ల ఈ రోజున 12 లక్షల మంది పిల్లలు గత 5 సంవత్సరాలు కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, అంటే ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం కావచ్చు, దాదాపు 12 లక్షల మంది పిల్లలు మన పాఠశాల నుంచి ఈ రోజున ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళిపోయారు. అంటే నువ్వు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏం చెప్తా ఉన్నారు? గత సంవత్సరంలో 3, 4, 5 తరగతులలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలోకి చేర్చి ప్రాథమిక విద్యను విచ్ఛిన్నం చేసే పరిస్థితులు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ కాలంలోనే ఈ యొక్క ప్యారలల్ మీడియంని తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లని కోతేశారు. అంటే స్కూల్ అసిస్టెంట్ని ప్యారలల్ మీడియంని సింగిల్ మీడియం చేసి ఉపాధ్యాయుని తగ్గించి 3, 4, 5 తరగతుల్ని కలపడం వల్ల కొన్ని పోస్టుల్ని సృష్టించారు. ఇంగ్లీష్ పోస్టులు అంటే కొన్ని పోస్టుల్ని సృష్టించారు. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి 98 కంటే తక్కువ రోల్ ఉంది యూపీ స్కూల్లో అని చెప్పి అక్కడ ఉన్న స్కూల్ అసిస్టెంట్ని తీశారు. 98 కంటే ఎక్కువ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న ఎస్జిటిని తీసేశారు. అంటే ఒక స్కూల్లో, ఒకే స్కూల్ అది యూపీ స్కూల్, కొన్ని స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ని తీసేశారు, కొన్ని స్కూల్లో ఎస్జిటిని తీసేశారు.